నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, తిరువన్నామలయలో అత్యంత వైభవపేతంగా ఈ మార్గశీర్ష మాసంలో అన్నామలై దీపాన్ని అంటే కార్తీక జ్యోతిని వెలిగిస్తారు. అంటే తమిళులకి ఒక 15 రోజులు ఆలస్యంగా వస్తుంది కార్తీక మాసం. మన తెలుగు వాళ్ళకైతే ముందు అయిపోతుంది కార్తీక మాసం. సో మరి అది రేపు 13వ తారీఖు శుక్రవారం నాడు తిరువన్నామలైలో అన్నామలై దీపం వెలిగించబోతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంటుంది. సో చాలా మందికి అక్కడికి వెళ్ళాలి, అసలు తిరువన్నామలై వెళ్ళాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పి. అయితే వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకా రద్దీ పెరిగిపోయింది. కొన్ని లక్షల్లో ఉంటారు కదా. అవును, అసలు నడవడానికి కూడా ఆ రోడ్ మనం నడవక్కర్లా, మనం నుంచుంటే చాలు, మనం వెళ్ళిపోతుంటాం. యాక్చువల్ గా ఈజీ ఏమో ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయడం. లక్షల మంది ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అలాంటి రోజు అని చాలా మంది ఉంటారు. అయితే వెళ్ళలేని పరిస్థితులు, ఏజ్ పర్మిట్ చేయని వాళ్ళు కానీ, పరిస్థితులు అనుకూలించని వాళ్ళు కానీ వెళ్ళలేక ఇంట్లోనే ఒకంత బాధపడతారు. అవును. అయితే వాళ్ళ కోసం ఏం చేసుకోవచ్చు? అసలు తిరువన్నామలైలో ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ రోజు ఏదైతే ఉందో, రేపు శుక్రవారం నాడు, ఎందుకని ఆ రోజు దీపం వెలిగిస్తారు? మీరు తమిళులే, మీరు తమిళనాడు వాళ్ళే కాబట్టి మీకు ఇంకొంచెం ఎక్కువ బాగా తెలుస్తుంది. సో ఒక్కసారి మాకు, మా ప్రేక్షకులకి, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు మేమేం చేసుకోవచ్చు ఇక్కడే ఉండి స్వామి అనుగ్రహం కోసం, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. ఓకేమ్మా. యాక్చువల్ గా ఇది తిరు కార్తికేయ దీపం అంటారు. తిరు అంటేనే ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తుందా, ఆ తిరు అనే వర్డే ముందుకు వస్తాయి. సో అప్పుడు ఏమైతుందంటే, స్వామి వారు అసలు శివుడు బ్రహ్మకుని, విష్ణుకుని దర్శనం ఇచ్చిన రోజు. అంటే వీళ్ళు ఎట్లానంటే, అప్పట్లో తమిళ్లో చెప్తారు అడిముడి అంటే పాదము ఆయన నెత్తి, అసలు ఇది వచ్చి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అసలు గొప్ప అని చెప్తారు. అది ఒక కథ మీకు తెలిసే ఉండాలి. సో దీని వచ్చి ఏంటంటే, వీళ్ళకు అసలు అప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరు, ఈయన స్వామి వారు అసలు జడాముడి చూడడానికి వెళ్తారు, కానీ అసలు కొన్ని కనపడవు. తర్వాత వచ్చి స్వామివారు విష్ణుమూర్తి తన పాదాల దగ్గర వచ్చినప్పుడు, అసలు తను కొంచెం ఆ పాదాల దగ్గర ఇట్లా టచ్ చేసి గిరితో ఉన్నప్పుడు స్వామివారు వంగుతాడు. అప్పుడు జడాముడిని చూస్తాడు, పాదంని విష్ణుమూర్తి. చాలా తెలివైన ఆయన కదా ఆయన. అట్లా దర్శనం ఇచ్చేస్తాడు. సో ఆ రోజు ఏమైతుందంటే, బ్రహ్మ కూడా తను చేసిన తప్పుకు క్షమించమని కోరుకుంటారు. తర్వాత విష్ణుమూర్తి కూడా దర్శనం చేసిన అదే రోజు. యాక్చువల్ గా ఏంటంటే, శివుడు వాళ్ళిద్దరికి మంచిగా ఆ రోజు జ్యోతి దర్శనం ఇస్తాడు. సో అందుకే ఎప్పుడైనా కానీ శివుడు ఒక అగ్ని స్వరూపమే. సో అప్పుడు ఆయనని ఆ రూపంలో అంటే మన దర్శనం చేయడం చాలా మంచిది. సో అప్పుడు అంటే మన అక్కడ శివబెరుమాన్ అంటారు. ఆ శివుడిని అసలు ఆ రోజు తిరు కార్తికేయ దీపం అంటే దీపం వెలిగించి దీప రూపంలోనే స్వామి వారిని మనం మొక్కోవచ్చు. సో ఇప్పుడు ఎట్లా విష్ణుమూర్తికి బ్రహ్మకు తన దర్శనం ఇచ్చి మంచి చేశారు, అలానే మనలాంటి వాళ్ళు అసలు జనులకు ఎంత మంచి జరుగుతాయి కదా. సో ఆ రోజు తిరు కార్తికేయ దీపంని వెలిగించి స్వామి వారిని ఎలా పూజించవచ్చామంటే, ఎప్పుడైనా కానీ అన్నామలైలో చూసారంటే ఆ దీపం ఈవినింగ్ లోదా వెలిగిస్తారు. అసలు అది ఎంత పెద్దగా వెలిగించారు ఆ దీపం అంటే, అసలు ఆ చుట్టూ ఆ డిస్ట్రిక్ట్ ఫుల్ గా కనిపిస్తుంది. కొన్ని రోజుల పాటు వెలుగుతూనే ఉంటది. ఆ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది. అసలు నిజంగా అది వెలుగుతానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉంటారు. అసలు ఆ దర్శనం చేయడానికి, ఆ జ్యోతి దర్శనానికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు తెలుసా. సో ఆ దీపం చూడాలి అంటే కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలి, శివుడు అనుగ్రహం. సరే ఒకవేళ వెళ్ళలేదు, సరే మన ఇంట్లోనే చేసుకోవచ్చామంటే తప్పకుండా పూజ చేసుకోవచ్చాం. చాలా మందిలకు అక్కడ తిరువన్నామలై వెళ్ళలేకుండా పోవచ్చాము. సో ఇంట్లో ఉండేవాళ్ళు అంటే శివుడికి ఒక 16 నామాలతో పూజ చేయవచ్చు. ఆ 16 నామాలు ఎలా పూజ చేయాలి అంటే, స్వామి వారి ఫోటో, శివుడి ఫోటో ఉంటే పెట్టేసుకోవచ్చు. లేదు శివలింగం ఒక చిన్న అంటే ఇంట్లో అందరూ పెట్టుకుంటున్నారు, ఒక చిన్న విగ్రహం శివలింగంది ఒకటి పెట్టేసుకొని, సో ఆయనకు స్వామి వారికి ఎట్లా మన ఫస్ట్ గణపతి పూజ, తర్వాత ఏంటంటే స్వామి వారికి అభిషేకం, శివుడికి అభిషేకం చేసి, అంటే ఇష్టం కదా అభిషేకం అంటే, ఆయనకు అభిషేకం చేసేసి తర్వాత ఆయనకు అంటే విభూతి బొట్టు పెట్టేసి, నెక్స్ట్ ఆయన ముందుగా ఒక పెద్ద ఆకు అంటే అరటి ఆకు పెట్టేసుకోవచ్చు. సో దాని మీద కొంచెం బియ్యం ఫుల్ గా స్ప్రెడ్ చేసేసి,
16 దీపాలు వెలిగించాలి. 16 దీపాలు, 16 ప్రమిదలు పెట్టాలా లేకపోతే ఒకే దీపంలో పెట్టే? ప్రమిద 16 ప్రమిదలు పెట్టుకొని తర్వాత స్వామి వారిని ఏంటంటే ఆ జ్యోతి రూపంలో దర్శనం చేయడం అనేది ఉంటుంది. స్వామి వారికి ఏంటంటే ఆ జ్యోతి 16 వెలిగించేసి ఆయనకు సంబంధించిన 16 మంత్రాలు నేను మీకు పంపిస్తాను తప్పకుండా. సో అది జనులకు అందరికి అసలు ప్లే చేయండి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చూసి అసలు మంచి చేసుకుని ఆ పూజ చేసుకుని మంచి ఫలితం పొందాలి. సో ఫస్ట్ ఒకసారి ఆ నామాలు చూద్దామా? ముందు చూస్తాం, ఒకసారి నామాలు ప్లే చేద్దాము. చూడండి 16 నామాలు నేను స్క్రోల్ చేస్తాను. వాయిస్ కూడా ఎవరిదైనా ఉందా? యాక్చువల్ గా మన క్లయింట్ చాలా బాగా అయ్యారు, వాళ్ళకి మేము ఒకసారి చెప్పాం. సో వాళ్ళు పూజ చేసుకుని మంచిగా అయ్యారు కాబట్టి అందరు జనులు అందరికి ఉపయోగపడాలని తనంతలో తనే కూడా మంత్రం చదివి పంపించారు, రికార్డ్ చేసి పంపించారు. సరే ఆయన వాయిస్ వేద్దాం. అంతే ఆయన వాయిస్ వేద్దాం. తప్పకుండా వేయండి, ఎందుకంటే అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశం ఆయన కూడా. సో అట్లనే చేపిస్తాం. ముందు ఒకసారి నామాలు చూసేద్దాం. ఓకే అమ్మా, ఒకసారి నామాలు ప్లే చేయండి. ఓం శ్రీ వైదేశ్వరాయ నమః, ఓం ప్రణధేశ్వరాయ నమః, ఓం కపాళేశ్వరాయ నమః, ఓం వెల్లీశ్వరాయ నమః, ఓం మల్లీశ్వరాయ నమః, ఓం మునీశ్వరాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం అగ్నీశ్వరాయ నమః, ఓం సోమేశ్వరాయ నమః, ఓం కుంభేశ్వరాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం నందికేశ్వరాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం శాంభ పరమేశ్వరాయ నమః. 16 నామాలు చాలా సింపుల్ గా ఎవరికి వారు చేసేసుకోవచ్చు. అవును, ఆ మంత్రం చదువుకొని ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామాలు చేస్తున్నప్పుడు ఫస్ట్ దీపం ఉంది కదా, ఆ దీపం ముందుగా బిల్వ పత్రాలతో అర్చన, రెండే మంత్రం చదివేటప్పుడు సేమ్ అంతే ఇంకో సెకండ్ దీపం దగ్గర 16 వెలిగించేసుకొని ముందుగా ఒక తమలో అంటే పెద్ద అరటి ఆకు మీద మన బియ్యం స్ప్రెడ్ చేసి దాని మీద దీపం వెలిగిస్తాం. సో తర్వాత ఈ మంత్రం చదివి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క మంత్రం చదువుతాం, ఎందుకంటే ఒక్కొక్క జ్యోతిలోని శివుడిని చూస్తున్నాం. సో అక్కడ 16 ఐశ్వర్యాలు అంటే మన తమిళ్లో చెప్తారు, మన ఇక్కడ అష్ట ఐశ్వర్యం చెప్తాం కదా, జనరల్ గా 16 ఐశ్వర్యం పొందిన వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు అంటారు. అంటే 16 అనేది ఎందుకు చెప్తున్నారంటే కామన్ గా జనులకు వచ్చి 16 దోషాలు ఉంటుందంట. సో ఆ 16 దోషాలు తొలగిపోవడానికి మన 16 ఐశ్వర్యాలు పొందాలనేది. సో దాని వల్ల వచ్చిన మాట అది. తమిళ్లో చెప్తారు 16 పెట్టు పెరువాళ్ళు వాడడం అంటారు, అంటే 16 ఐశ్వర్యాలు పెట్టి మంచిగా ఉండాలని మీనింగ్ అది. సో అప్పుడు మన ఈ 16 ఐశ్వర్యాల గురించి 16 దీపాలు వెలిగించి స్వామివారి బ్లెస్సింగ్స్ ఒక్కొక్క దీపానికి ఒక్కొక్కసారి బిల్వపత్రం వేసుకుంటూ ఒక్కొక్క మంత్రం చాంటింగ్ చేసుకుంటూ, సో ఆ మంత్రం మీకు ఎట్లా ప్లే అవుతుంది కాబట్టి అది వింటా కూడా చేయవచ్చు. సో అలా చేసుకుంటూ స్వామి వారికి ఏదైనా ప్రసాదం అంటే మనం వచ్చి జనరల్ గా ఆయనకు వచ్చి స్వీట్ ఏదైనా కూడా చేసి పెట్టవచ్చు. అంటే ఇప్పుడు రైస్ ఉంటుంది, రైస్ తో ఏదైనా పాయసం కూడా చేయవచ్చము. తర్వాత ఆయనకు ఇష్టమైన ప్రసాదం చేసి పెట్టేసి తర్వాత ఏం చేయాలంటే ఆరతి ఇవ్వాలి. ఆరతి ఇచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు కూడా ప్రసాదం పంచవచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్వామి వారి ఇలానే దీపాలు వెలిగి ఒక రోజు అంటే ఈ రోజు సాయంత్రం వెలిగిస్తామంటే రేపు ఉదయం వరకు అది వెలుగుతూ ఉంటది. అలా మనం వెలిగించుకోవాలి, ఉండాలి. అవును, ఆ రోజు నైట్ ఉంటే మంచిది, ఎందుకంటే చీకటి వేళల్లో ఉంటది కదా. సో సాయంత్రం పెట్టమంటారు, సాయంత్రం పెట్టాలి. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేయవచ్చు అంటే ఆ దీపాలంతా పక్కకు తీసి పెట్టేసుకుని ఆ రైస్ ఉంది కదా అది కూడా అన్నం ఏదైనా వంట చేసి ఎవరికైనా దానంగా ఇచ్చేయవచ్చు, ఎందుకంటే మనం తీసుకోవచ్చము, ఎవరికైనా అన్నదానం లాగా కూడా చేయవచ్చు. అట్లా చేస్తే ఇంకా మంచి ఫలితం. సో స్వామి వారిని పెట్టిన అంటే మనం ఏంటంటే జ్యోతి రూపంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నాము, సో మన పాపాలు తొలగిపోతుంది. ప్లస్ అక్కడ ఏమైతుందంటే మనకు మంచి ఆయన బ్లెస్సింగ్స్ దొరుకుతుంది. ఇప్పుడు అన్నదానం అనేది ఎవరికైనా కొంతమంది ఇస్తే స్వామి వారు ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. ఆ అన్నదానం అని ఇచ్చేటప్పుడు శివుడు ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి తీసుకుంటాడు. సో దానికి అవి ఇవ్వడం చాలా మంచిది. సో ఇది వరకు మనం తప్పకుండా చేసుకోవాలి. సో అది ఏంటంటే మనం ఈ పూజని ఇప్పుడు సపోజ్ మనం ఈ కార్తీక దీపానికి వెలిగిస్తాం, తిరు కార్తీక దీపం అంటారు. ఈ దీపానికి వెలిగిస్తే నెక్స్ట్ ఇయర్ దీపం అప్పుడంతా మన దోషం ఎంత 16 దోషాలు తొలగిపోయి 16 ఐశ్వర్యాలు మనకు వస్తుంది అనమాట. సో అది మంచి బ్లెస్సింగ్ స్వామి వారిది దొరుకుతుంది. తప్పకుండా శివుడిని అయితే మనం కోరుకుంటే ఒక్కసారి మొక్కినా ఆయన వెంటనే వస్తాడు. బోలా శంకరుడు పాపం
చాలా ఈజీగా కరుణిస్తాడు మనల్ని. అవును, ఎప్పుడైనా కానీ ఆయన ఏదైనా అసలు వాళ్ళకి అంటే మన భక్తితో ఒక్కసారి పిలిపించినా వస్తాడు. అవును. సో తప్పకుండా ఈ 16 నామాలు చెప్పి తప్పకుండా వస్తాడు ఆయన. చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి అవును. చక్కగా అందరు చేసుకోవచ్చు. అవును. వెళ్ళలేకపోతున్నాం అని బాధపడద్దు, ఇక్కడే చక్కగా అది శుక్రవారం నాడు వస్తోంది కాబట్టి ఇంకా మంచిది. ఇంకా ఇంకా సంతోషం. అసలు శుక్రవారం నాడు అట్లా లక్ష్మీదేవికి కూడా అవును, ప్రీతి. అవును. మనం సాయం సంధ్య వేళలో పూజ చేసుకుంటాం అవును. కనుక అద్భుతం అండి. అలాగే ఇక లైవ్ లో ఎలాగో లైవ్ లో చూస్తూ ఉంటారు, అవును. రకరకాల ఛానల్స్ లో లైవ్ లో కూడా వస్తూ ఉంటుంది. అవును. ఆ జ్యోతి దర్శనం చేసుకుంటూ ఇటు ఇంట్లో కూడా మనం ఆ స్వామి ఎక్కడ లేడు, అంతటా అవును, ఉన్నది తప్పకుండా. ఈశ్వరుడే. అవును. సో ఖచ్చితంగా స్వామిని కొలుచుకుందాం. Okay. చాలా చక్కగా వివరించారు, చాలా సంతోషం. అందరూ బాగుండాలి మేడం. ఇది జనరల్ గా ఈ నామాలు రోజు కూడా రోజు చేసుకోవచ్చు. కూడా చదువుకోవచ్చు, మంచిగా ఉంటుంది. Right. సో అంటే మన శివుడు ముందుగా శివుడు ఫోటో ఉంటే సరిపోతుంది అంతే. లేదు మన శివాలయం వెళ్ళి కూడా మంత్రాలు చాంటింగ్ రోజు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, మంచిది. రైట్, Okay. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.